మనతో పాటు కరాటే కళ్యాణి ఉన్నారు, హిందుత్వవాది. హిందువులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ముందటి తను ఇప్పుడు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ఈ మధ్యలో కాంగ్రెస్ నాయకులు రాముడు మీ చిన్నమ్మ ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలు మీరు? నమస్తే అండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. రాముని మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఆయన మీద యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కానీ, రక్కసి మూకలు అంటాను వాళ్ళందరినీ నేను, ఆ కోవలోకి చెందుతారు వీళ్ళంతా. రాముడు ఆయన ఎప్పుడూ అద్భుతమైన దేవుడు. ఆయన నామం ఎంత పవిత్రమైనదో ఆయన తోలనాడిని వాళ్ళకు కూడా అందలం ఎక్కిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఫేమ్ కావాలి కాబట్టి రాముని ఉపయోగించుకుంటున్నారు. సరే, ఆయన ఏదో మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో పెట్టారు, నాకు ఎవరో కావాలని పెట్టారు, అది ఇది ప్యాచప్ చేసేసి పెట్టేశారు అని అంటున్నారు. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని పాడుకుంటాం మేము. సీతమ్మ మా అమ్మ నిజం, శ్రీరాముడు మాకు తండ్రి. మీ పక్కింటి ఆయన, మీ చిన్న ఆయన పుట్టాడా, మీరు పుట్టారా అని మాట్లాడుతున్నాడు కదా, ఆయన వంశంలో పుట్టారా మేము. ఎస్, మేము రాముని వారం, మాకేం విచారం, స్వామి నీదే భారం అంటాం. రాముని వారమే మేము. ఈ భూమండలంలో పుట్టిన ప్రతి ఒక్కరు రాముని యొక్క వారసులే, రాముని యొక్క బిడ్డలే. ఇది రామ జన్మభూమిలో ఉన్నావు నువ్వు. నీకు ఇంత అర్హత ఇచ్చి నేను ఇక్కడ ఉంచితే ఆయన తోలనాడుతున్నావు అంటే నువ్వు రాక్షస వంశంలో పుట్టిన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఆయన మూలాలను ఆయన వెతుక్కోవాలి. రాముని వారసులైతే అలా మాట్లాడరు. ఇంకా అంతేకాకుండా ఆయన జై ఏసయ్య ఎట్లాంటివి కూడా చేశాడు ఆయన. ఆ వీడియో కూడా నేను చూశాను. ఏసయ్య ఏమన్నా మీ పెన్నన్న చిన్నన్న అనొచ్చా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఎప్పుడు పుట్టాడు ఆయన? ఎన్ని వేల సంవత్సరాల కింద పుట్టాడు ఆయన? మా రామునిది, మా సనాతన ధర్మానిది ఎక్కడి నుంచి మూలాలను తీసుకురావాలని తీసుకొచ్చి ఇస్తాం మేము. మా చరిత్ర చూపిస్తాం ప్రతిదానికి. నీ ఏసఐ చరిత్ర చూపించు అంటే ఎప్పుడు మాట్లాడుతున్నావు. ఇప్పుడు వచ్చిన నీ ఏసఐ గురించి నువ్వు మాట్లాడే ఇంత ఏది వచ్చిందే, అక్కడైతే జై ప్రైజ్ ద లార్డ్ అంటున్నావు, జై ఏసఐ అంటున్నావు. జై శ్రీరామ్ అన్నది తర్వాత వచ్చి జై సీతమ్మ, జై సీతారాం అని చెప్పి ఆయన పెట్టిన వ్యాఖ్యలకి చూసినాక నాకు చాలా అనిపించింది. ఇతనే కాదండి, ఆ బైర్ నరేష్ కావచ్చు, కత్తి మహేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏమవుతున్నారో చూస్తున్నారు. పదే పదే హిందూ ధర్మం పైన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? వాళ్ళు ఫేమ్ సహనశీలురు, హిందువులు సహనశీలురు. ఇదే వేరే ఎవరి మీదనే చేయమనండి, అన్యమతస్థుల పైన. ఇంకొక మతం కూడా ఉంది కదా మనకి, ఆ మతంలో ఉన్న ముల్లాల పైన లేకపోతే ఎవరైతే ఆ ప్రవక్త పైన చేయరు వీళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు తన్ సర్సే జుదా అంటారు. హిందువులంతా నీలే వాడి పాపని వాడే పోతాడు అనుకోవడమే అసలు వచ్చిన ప్రాబ్లం. ఒక్కసారి గండ్రగొడ్డలు పడితే పరశురాముని వారసులం, రాముడితో పాటు పరశురాముడు కూడా ఉన్నాడు హిందూ ధర్మంలో. ఆ వారసత్వాన్ని మనం కానీ చూపించగలిగితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. అది వీళ్ళకి తెలియాలి అంటే ఒక్కసారి ఆగ్రహ జ్వాలల్లో వీళ్ళని దహిస్తే హిందువులందరూ ఆగ్రహం చాలా శాంత స్వభావంతో ఉంటారు. అందరూ నాలాగా ఆవేశంతో ఉంటారుగా. నేను కొంచెం ఆవేశం ఉండొచ్చు, మిగిలిన వాళ్ళంతా పోలే వాడి పాపని వాడిపోయాడు, వాడే పోతాడులే, వాడి ఎప్పుడైనా కర్మ రిటర్న్స్ అంటారు కదా, అలా అనుకుంటారు. అంతెందుకండి, శ్రీకృష్ణుడి విగ్రహం విషయంలో చేసిన పువ్వాడు అజయ్ ఏమయ్యాడండి? ఆ రోజు నేను బల్ల బుద్ధి చెప్పాను, ఓడిపోతావు కృష్ణుడితో పెట్టుకున్నావు అని. జరిగిపోయిందా లేదా? ఈవెన్ కేటీఆర్ గారు వీళ్ళంతా వెళ్ళి అర్ధరాత్రి ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? అంత పెద్ద విగ్రహం పెట్టి నైట్ టైం వచ్చి ముసుగు తీస్తారా? ఎందుకు? ఒక కరాటే కళ్యాణి చేసిన ఉద్యమానికి భయపడి మీరు నైట్ టైం 200 గజాలు కొనుక్కొని ప్రైవేట్ ల్యాండ్లో పెట్టుకున్నారు. మీరు ఏం పెట్టారు? ఓట్లు కొట్టడం కోసం దేవుళ్ళు వాడుకుంటారు. అవే వాడేసుకొని అన్ని చేస్తే ఎక్కడ నుండి వస్తుంది? ప్రభుత్వం ఏమైంది? మనుషులు ఓడిపోయారు, ప్రభుత్వం ఓడిపోయారు. అంటే పరిస్థితి చెప్తున్నా మీకు. ఎప్పుడు దేవుడు డైరెక్ట్గా శిక్షించడండి. నీకు పరిస్థితుల వల్ల నువ్వు అర్థం చేసుకునే విధానాన్ని చూపిస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలుసుకోగలిగితే నువ్వు మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే క్షమాగుణం ఉంది కాబట్టి ఆయన ఎవరిని, దేవుడేం శాడిస్ట్ కాదు, అందరినీ శిక్షించడు. కానీ భక్తులకు కోపం వస్తే భక్తుల బాధ ఆయనకు అర్థమవుతుంది. ఆ భక్తుల తాలూకా ఎప్పుడు ఎక్కువ శాపన చూసారా, తదాస్తు దేవతలు అంటారు. నేను 10 మంది మనలాంటి 10 మంది నువ్వు పాడైపోతారా వేధవా అని ఇలాంటి పని చేసి తిట్టుకున్నారు అనుకోండి, అది తగిలిపోతుంది. దేవుడు ఏం చేయడు, కానీ వీళ్ళందరి బాధ వాళ్ళకి తగులుతుంది అనమాట. అదే కర్మ. కాబట్టి కర్మ ఎప్పుడు ఎవరిని వదలదు. ఈ అద్దంకి దయాకర్ గారిని వదలదు, ఇంకొకరిని వదలదు. కాంగ్రెస్ పార్టీ పక్కన బీజేపీ కావాలని రామ జన్మభూమి కానీ రామ మందిరం విషయాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎలా చూస్తున్నారు దాన్ని? కాంగ్రెస్ పార్టీ అసలు యాక్చువల్గా ఎక్కడుందండి? ఎక్కడో అక్కడ అడపా తప్ప ఎక్కడెక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ ఏదో ఫ్లూక్లో వచ్చేసింది. అది కూడా చిన్న మిస్టేక్ ఎక్కడో జరిగింది బీజేపీలో, కొంత అనుకోని మార్పుల వల్ల
వాటి వల్ల వీటి వల్ల కాంగ్రెస్ పార్టీ ఫ్లూక్లో వచ్చింది అధికారంలోకి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని అసలు మీరైనా ఊహించారా? కళ్ళలో ఆయనకే తెలియదు ఆయన ముఖ్యమంత్రి అవుతారని. అలాంటప్పుడు ఏముందండి, ఏమండి, ఏదో ఒక ఎన్నికల సమయంలో ఏదో ఒకటి కోడి తీసుకోవాలి. జై శ్రీరామ్ అంటే తప్ప అండి ఏమన్నా? అదేమన్నా తప్పుడు మాట? అది ఎన్నికల నినాదం ఎలా అయిందండి? జై శ్రీరామ్ అంటే దానిలో ఒక పవర్ ఉంది, ఒక ఫీల్ ఉంది. మాకు మా రాముడు మాతోనే ఉన్నాడని ఫీల్ ఉంది. మా రామనామం చెప్పిస్తే మాకు విజయం అని ఫీల్ ఉంది. అందుకు మేము విజయం సాధించాలంటే జై శ్రీరామ్ అంటామండి. అది మా ఇష్టం, మా హక్కు. రాముడి గురించి మేము మాట్లాడే హక్కు మాకు ఉంది కాబట్టి అంటాం. మీరు కూడా రాముని వారసులే, మీరు కూడా అంటారు. ఇప్పుడు నమస్కారాలు పెట్టి కండువాలకు, ఆశయ కండువాలకు అప్పించుకుంటున్నారు పేరే వాళ్ళు. అడ్డం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా. అస్సలు కాదు. బాబ్రీ మసీద్ టైంలో కూల్ చేసే టైంలో వీళ్ళంతా చేసి మళ్ళీ వస్తే మేము అది కడతాం ఇది కడతాం అంటున్నారు కదా. అంటే మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీరు వేరే వాళ్ళకి హామీలు ఇచ్చి వేరే వాళ్ళకి అంతా చేసి మీరు కూడా అదే కదా, మీరు ఒక మతాన్ని నడ్డు పెట్టుకొని ఒక దీన్ని పెట్టుకొని చేద్దాం అనుకుంటున్నారా? మేము అలా చెయ్యం. రాముడు, రామ జన్మభూమి ఇది మన హక్కు. మా హిందుత్వవాదులందరికీ ఆరాధ్యత మోడీ ఉన్నారు కాబట్టి ఆ జన్మభూమిని సాధించగలిగారు. చాలా చాలా జరిగాయి. 100 చెప్తాను నేను. ఆయన చేసిన అన్నీ కూడా మొత్తం నా దగ్గర లిస్టే ఉంది. మొత్తం అన్నీ కూడా మన మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీకు నాకు 2 గంటల టైం కావాలి. అది కాదు కావాల్సింది. మాకు మళ్ళీ ఒకసారి మోడీ గారు వస్తారు, వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడొచ్చు మేము. కానీ అడ్డు పెట్టుకొని చేస్తున్నాననేది వాళ్ళకి ఏదో ఒకటి కావాలని బురద వేయడానికి. ఆ బురద ఏంటంటే రాముని పట్టుకొని మాట్లాడుతున్నారు అనేది ఒక మాట వేసేసారు అంతే. మోడీ వస్తే రాజ్యాంగం తీసేస్తారు, రిజర్వేషన్ తొలగిస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పదే ఆరోపిస్తుంది. మోడీ చెప్పినా కూడా ఇంకా కాంగ్రెస్ అదే ప్రచారంలో. మన్మోహన్ సింగ్ టైంలో కాంగ్రెస్ ఏం చేసిందండి? అదొకసారి తీమని చెప్పండి వాళ్ళని. వాళ్ళకే కదా దొరికిపోతుంది, అక్కడే దొరికిపోతుంది కదా వాళ్ళకి ఆన్సర్. మన్మోహన్ సింగ్ గారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది కదా. ఇప్పుడు రాజ్యాంగాన్ని మేమేం మార్చలేదు, ఎవరైనా అమెండ్మెంట్స్ బాగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా చాలా మార్పులు చేర్పులు చేసింది రాజ్యాంగంలో. ఇప్పుడు తీసేస్తారు. ఇప్పుడు ఏదో ఒక వంక కావాలి వాళ్ళకి. బయట జనాల్లో ఏమని పెట్టాలి, ఏదో ఒక బురద వేయాలి. ఆ బురద ఎట్లా అంటే ఒక బురద వేసేస్తే ఖచ్చితంగా ఇది ఇలా వేసేస్తే జనాల్లో ఒక చొప్పిచ్చేస్తే ఓట్లు తగ్గించగలుగుతాం. వాళ్ళు గెలిచేస్తారని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళు వచ్చారు రిజర్వేషన్ తీసేస్తారా బాబు మొత్తం అని మారిపోతారా అంటే మిగిలిన దళితులు కానీ వేరే వాళ్ళు కానీ అందరూ ఏంటి బీజేపీ వైపు మగ్గున్న వాళ్ళు కూడా అటు వెళ్ళిపోతారు కదా. అది వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ ప్రయోజనం నెరవేరుతుంది. అందుకు ఈ అంటే ప్రచారం చేస్తున్నారు. ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవి. ఎందుకు తీసేస్తారండి? క్లియర్గా చెప్పారు కూడా కదా, అమిత్ షా గారు చెప్పారు, అందరూ చెప్పారు. మేము తీయం, మేము అలాంటి భయపడకండి అని. ఎందుకంటే వీరు కావాలని ఏదో ఒకటి రామ జన్మభూమి గురించి మాట్లాడతారు, లేకపోతే రామనామం పట్టుకుంటున్నారంటారు, ఓ పక్కేమో రిజర్వేషన్ తీసేస్తారంటారు. ఫాల్స్ ఎలిగేషన్స్ మొత్తం మన్మోహన్ సింగ్ గారి టైంలో జరిగినన్ని ఎప్పుడు జరిగి ఉండవు. అవన్నీ కూడా ఆయన ఒక బొమ్మలా నిలబెట్టి మొత్తం జరిపించేశారు. వాళ్ళకి చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధమైన చిత్తశుద్ధి లేక బీజేపీ ప్రభుత్వం మీద బీజేపీ నాయకులపైన వేస్తున్న బురద మాత్రం ఇది. ఈ ఎన్నికల్లో గెలవలేక. లాస్ట్గా హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళందరికీ మీరేం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? ఖబర్దార్ అంటాను సార్, ఖబర్దార్. హిందూ ధర్మం జోలికి వచ్చిన వాడు కానీ, దేవుళ్ళ జోలికి వచ్చిన వాడు, రాముడు జోలికి వచ్చిన, గుళ్ళు జోలికి వచ్చిన భూబకాసురులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను ఖబర్దార్. హిందువుల్లో చైతన్యం వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఉన్నారు. రాముడు, కృష్ణుడు మాకు దేవుడు, రాయి రప్ప మాకు దేవుడే. మేము అన్నీ నమ్ముతాం, మా విశ్వాసం ఎక్కువ. మాకు అందరూ దేవుడే. మా పంచభూతాలను మేము కొలుస్తాం. కానీ మా జోలికి రావద్దు. వస్తే మళ్ళా అది ఆ ఫైర్ మిమ్మల్ని కాల్చేస్తుంది. కాబట్టి రావద్దు. జై శ్రీరామ్, జై హింద్. హిందువుల్లో చైతన్యం రాను పెరిగిపోతుంది. మా హిందువుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ కరాటే కళ్యాణి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్ నుంచి.